कोई भी हो इस देश के अंदर जो धन परिवर्तन कराने की कोशिश करे उसके गर्दन को काट के रख देना। ప్రైజ్ ది లార్డ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. రీసెంట్గా మనకు ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది ఎక్కడో కాదు, ఛత్తీస్గఢ్. మనకందరికీ తెలుసు ఛత్తీస్గఢ్ అనేది క్రైస్తవులకు ఒక ఎంత ప్రమాదంగా మారుతుందో, రోజు రోజుకి క్రైస్తవులపైన ఎలా దాడులు జరుగుతున్నాయో అనేది నేను ఎప్పటికప్పుడు మీకు మా DEI టీవీ ఛానల్ ద్వారా మీకు చూపెడతా ఉన్నాను. అయితే ప్రజలే క్రైస్తవుల వైపు దాడికి దిగినప్పుడు అలాంటి విషయాలను రాజకీయ నాయకులు ఎలా తన ప్రీచింగ్లో లేదా వాళ్ళు తన సభలో రెచ్చగొడుతున్నారో, క్రైస్తవుల పట్ల ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో అనేది మీరు ఒకసారి ఈ వీడియోలో చూడాలి. ఇది ఛత్తీస్గఢ్లో దుర్గ్ అనే ప్రాంతము. అక్కడ ఎమ్మెల్యే క్రిస్టియానిటీకి, క్రిస్టియన్ కన్వర్జన్స్కి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. తన నోట ఎంత హేట్ స్పీచ్ బయటకు వస్తుందో. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నిటికీ ఈ బీజేపీ నాయకులు కంప్లీట్గా బ్రేక్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ ఆటోమేటిక్ గా అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు పార్టీలు, అభ్యర్థులు కొన్ని నిబంధనలను పాటించాలి. రాజకీయ ప్రత్యర్థులను వారి పనితీరు ఆధారంగానే విమర్శలు చేయాలి. కులం, మతం, జాతి ఆధారంగా కామెంట్స్ చేయకూడదు. అభ్యర్థులు మద్యం, డబ్బులు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళకు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. తన ప్రచారంలో చాలా దుర్భాషలు మాట్లాడుతున్నారు. తన ప్రచారంలో ఎంత హేట్ కనిపిస్తుందో, ఎంత వ్యతిరేకత కనిపిస్తుందో అనేది మనము ఈ వీడియోలో మీరు చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చాలా క్లియర్గా చూడండి. अपने सनातन धर्म की रक्षा के लिए, अपने हिंदुत्व की रक्षा के लिए अगर जान भी देना पड़े तो जान दे देना, लेकिन धर्म को कभी परिवर्तित होने ना देना। और ऐसा कोई भी हो इस देश के अंदर जो धर्म परिवर्तन कराने की कोशिश करे उसके गर्दन को काट के रख देना। చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఈ ఎమ్మెల్యే ఎలా మాట్లాడుతున్నాడో. ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళ తలలను నరికివేయాలనంట. తలను నరికేయాలని ఇంత వైలెన్స్, ఇంత హేట్ స్పీచ్ అనేది ఒక బీజేపీ ఎమ్మెల్యే పబ్లిక్లో మాట్లాడుతున్నాడు అనంటే అర్థం చేసుకోండి జనాలను ఎంత రెచ్చగొడుతున్నాడో. ఇలాంటి వాళ్ళలో ఎవరో ఒక మాటల్ని విని క్రైస్తవులపైన దాడి చేస్తే పరిస్థితి ఏంటిది? ఎంత వైలెన్స్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో మీరు అర్థమైపోయిందా? క్రిస్టియనే కాదండి, ముస్లిమ్స్ వాళ్ళపైన కూడా ఇలాంటి దారుణమైన స్పీచెస్ ఇస్తున్నారు. దానికి మంచి ఎగ్జాంపుల్ మన ప్రధాని గారే. जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। कांग्रेस के मैनिफेस्टो में कहीं भी मैं चुनौती करता हूं प्रधानमंत्री, कहीं मुसलमान या हिंदू कोई इस तरह का शब्द हो तो हमें बताएं और ये चुनौती स्वीकार करें, नहीं तो झूठ बोलना बंद करें। తన స్పీచ్లో ఎంత అబద్ధం మాట్లాడుతున్నారో. కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలో ఉన్న ఆ మేనిఫెస్టో ఏదైతే లేదో అది కూడా బీజేపీ ప్రచారం చేస్తుంది. ప్రచారం చేయడమే కాదు, పబ్లిక్కి అబద్ధము అనేది నేర్పిస్తుంది. వాళ్ళ నాయకులు క్రైస్తవుల తలలను నరికేయాలని నేర్పిస్తున్నప్పుడు ప్రజలు ఎక్కడ వెళ్ళిపోతుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి. హిట్లర్ కూడా అలానే చేశాడు. ఎప్పుడైతే తను ఆరియన్ రేస్ అని చెప్పాడో, మేమే నిజమైన ఆరియన్స్ అని చెప్పారో, మైనారిటీస్ టార్గెట్ అయ్యారు. వాళ్ళను కాన్సన్ట్రేషన్ క్యాంప్లో తీసుకుపోయి వాళ్ళపైన జరిగిన అత్యాచారము చరిత్ర అనేది మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప గుణపాఠము. ఈరోజు మన భారతదేశంలో మైనారిటీలు కూడా అలానే అయిపోతున్నారు. కేవలము బహుసంఖ్య ఉన్న జనాలను టార్గెట్ చేస్తూ మైనారిటీ ఉంటే ఏంది లేకపోతే ఏంది అనే ఒక భావంతో మనం ఒక మంచి ఎగ్జాంపుల్ చూడొచ్చు. అదే మణిపూర్లో ఇప్పుడు కూడా మంటలు రగులుతున్నాయి. మనం అనుకుంటాము మణిపూర్లో ఇప్పటి వరకు మొత్తం క్లియర్ అయిపోయింది అని అనుకుంటాం, కానీ రీసెంట్గానే
అటాక్స్లో కొందరు చనిపోయారండి. క్రిస్టియానిటీ రోజు రోజుకి చాలా డేంజర్లో పడిపోతుంది. ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు రేపు సువార్త ప్రకటించలేమేమో. సో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఇలాంటి హేట్ స్పీచెస్ ఎంత దారుణంగా ఉన్నా మీరే చూస్తున్నారు. ఇప్పుడు మీరేమంటారు కామెంట్లో ఖచ్చితంగా మీరు చెప్పండి. ఇంకొక పాయింట్, మీరు నిజంగా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మీరు మోర్ అని టైప్ చేయండి. ఎందుకు అని అంటే ఇది ఒక క్రిస్టియన్ ఛానల్. చాలామంది చెప్తున్న మాట ఏంటిదంటే ఇందులో ఇంతకుముందు దేవుని వాక్యం ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్స్ తీస్తున్నారు అని అంటున్నారు. బహుశా మీకు కామెంట్స్లో కనిపించవేమో, కానీ బయట చాలామంది అడుగుతున్నారు. దీనికి సమాధానం ఒకటే, దేవుని వాక్యంతో పాటు బయట క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను కూడా చూపెట్టాలనే నేను నిర్ణయించుకున్నాను. సో కాబట్టే దేవుని వాక్యంతో పాటు దేవుని పిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలను కూడా నేను ఈ DEI TV మాధ్యంగా మీకు అందరికీ చూపెట్టాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, దీనికి మీరేమంటారో నాకు కామెంట్లో టైప్ చేసి చెప్పండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.